ఏ దేశంలో అయినా ఒక మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ హతమైతే ఏం జరుగుతోంది? ఆ గ్యాంగ్ చెల్లాచెదురైపోతుంది. ఎక్కడ పోలీసులకు చిక్కుతామో అన్న భయంతో మిగిలిన వారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. జనం రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకుంటారు. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థలు పీడ విరగడైందని రిలాక్స్ అవుతారు. కానీ మెక్సికోలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. 125 కోట్ల రివార్డు ఉన్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ ఎలిమినేషన్ ఆ దేశాన్ని షేక్ చేసేస్తోంది. అతని మద్దతుదారులు మెక్సికో వ్యాప్తంగా రణరంగం సృష్టిస్తున్నారు. ఇక్కడే అమెరికా, మెక్సికో మధ్య క్రెడిట్ ఫైట్ కూడా షురు అయింది. ఈ గందరగోళం మధ్య మోడీ సర్కార్ మెక్సికోలో ఉన్న భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. ఇంతకు ఎవరా మోస్ట్ వాంటెడ్ డ్రగ్ కింగ్ పిన్? అతడి ఎలిమినేషన్ దేశాన్ని షేక్ చేయడానికి రీజన్ ఏంటి? మెక్సికోలో ఉన్న భారతీయుల కోసం విదేశాంగ శాఖ ఇచ్చిన అడ్వైజరీలో ఏముంది? లెట్స్ వాచ్. మోస్ట్ వాంటెడ్ డ్రగ్ కింగ్ పిన్ ఖతం, షేక్ అవుతున్న మెక్సికో. దేశవ్యాప్తంగా రణరంగం సృష్టిస్తున్న ఎల్మెంచో అనుచరులు. ఎవరి ఎల్మెంచో? మెక్సికో ఆర్మీ అతన్ని ఎలా మట్టుబెట్టింది? మెక్సికోలో ప్రస్తుత పరిస్థితి ఇదే. అలానే ఈ అల్లర్లు అణచివేతలకు, ఆర్థిక మాంద్యానికి వ్యతిరేకంగా జరుగుతున్నవి కావు. అసలు అల్లర్లకు పాల్పడుతోంది ప్రజలే కాదు, ఒక డ్రగ్ లార్డును ఎలిమినేట్ చేసినందుకు అతడి మద్దతుదారులు సృష్టిస్తున్న బీభత్సమిది. కనిపించిన వాహనాన్ని కనిపించినట్టే తగలబెట్టేస్తున్నారు. రోడ్లపై తుపాకులతో రెచ్చిపోతున్నారు. మా బాస్ ని చంపుతారా, మీ అంతు చూసే వరకు విడిచిపెట్టమంటూ ప్రభుత్వం, పోలీసులు సైన్యం టార్గెట్ గా వీరవిహారం చేస్తున్నారు. ఇదేదో ఒక సిటీకో, రాష్ట్రానికో పరిమితం కాలేదు. మెక్సికో దేశవ్యాప్తంగా ఇదే సీన్. తగలబడ్డ వాహనాల పొగ దేశ గగనతలాన్ని కమ్మేస్తుందంటే అతిశక్తి కానే కాదు. కానీ ఎవరా మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్? మెక్సికో సైన్యం చేతిలో ఎలా హతమయ్యాడు? అతడి ఒక్కడి కోసం దేశాన్ని రణరంగంగా మార్చేస్తోంది ఎవరు? నెమెసియో ఒసెగుయెరా అలియాస్ ఎల్ మెంచో, మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్, జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అధినేత. చాలా ఏళ్లుగా మెక్సికో, అమెరికా సహా ప్రపంచ దేశాలను వణికించిన డాన్. ఇతడి తలపై ఏకంగా 125 కోట్ల రివార్డు ఉంది అంటేనే అతడు ఎంత డేంజర్ గాడో అర్థం చేసుకోవచ్చు. అలాంటి డ్రగ్ లార్డును మెక్సికో సైన్యం నిర్వహించిన ఒక సీక్రెట్ ఆపరేషన్లో ఎలిమినేట్ చేసింది. ఈ వార్త తెలియగానే మెక్సికో వ్యాప్తంగా మాఫియా ముఠాలు విధ్వంసానికి దిగడంతో ఆ దేశం అల్లర్లతో అట్టుడుగుతోంది. ఈ క్రమంలోనే భారత విదేశాంగ శాఖ అక్కడి భారత పౌరులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. భారత పౌరులంతా ప్రస్తుత పరిస్థితుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ముఖ్యంగా తదుపరి నోటీసు వచ్చే వరకు ఇళ్ల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాలకే పరిమితం కావాలని సూచించింది. ఏదైనా సమస్య వస్తే మెక్సికోలోని భారత రాయబార కార్యాలయాన్ని వెంటనే సంప్రదించాలని ఆదేశించింది. మిగతా ప్రపంచ దేశాలది ఇదే పరిస్థితి. ఇందుకు ఈ మిలిటరీ ఆపరేషన్ ఎలా జరిగింది? మెక్సికోలోని పశ్చిమ రాష్ట్రమైన జాలిస్కోలోని తపాల్పా ప్రాంతంలో మెక్సికన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఈ రహస్య ఆపరేషన్ నిర్వహించాయి. సైన్యానికి డ్రగ్ ముఠాకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 4 కార్టెల్ సభ్యులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఎల్మెంచోను మెక్సికో సిటీలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. ఈ కాల్పులో 3 మెక్సికన్ సైనికులు కూడా గాయపడ్డారు. జూన్లో జరగనున్న నార్త్ అమెరికా వరల్డ్ కప్ మ్యాచ్లకు జాలిస్కో ఆతిథ్యం ఇవ్వనున్న తరుణంలో ఈ ఆపరేషన్ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికాలో డ్రగ్స్ వల్ల జరుగుతున్న మరణాలపై ఆగ్రహంతో ఉన్న ట్రంప్ ఇటీవల ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. మెక్సికో బోర్డర్లలో డ్రగ్ కార్టెల్స్ ను అడ్డుకోవడానికి మేము సైనిక దాడులు మొదలు పెడతామని హెచ్చరించారు. ఈ ఒత్తిడి నేపథ్యంలోనే మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ప్రభుత్వం ఈ మెరుపు దాడిని ప్లాన్ చేసింది. అమెరికా జోక్యం పెరగకముందే తామే చర్యలు తీసుకున్నామని నిరూపించుకోవడానికి ఈ ఆపరేషన్ సహాయపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఎల్మెంచో ఎలిమినేషన్ క్రెడిట్ కోసం అమెరికా, మెక్సికో పోటీ పడ్డాయి. ఈ ఆపరేషన్ పై అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ అన్ని విషయాలను మేమే గెలుస్తున్నాం, ఈ విధంగా అన్నింటిలో విజయం సాధించడం కూడా న్యాయం కాదు అంటూ సోషల్ మీడియాలో సరదాగా పోస్ట్ చేశారు. అమెరికా నిఘా వర్గాల సమాచారంతోనే డ్రగ్ మాఫియా డాన్ ఎల్మెంచోను మెక్సికో సైన్యం హతమర్చినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ లీవిట్ పేర్కొన్న అనంతరం ట్రంప్ ఈ పోస్ట్ చేశారు. అయితే ఈ వాదనను మెక్సికో కొట్టిపారేసింది. అమెరికా నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు వస్తున్న వార్తలను వాషింగ్టన్లోని మెక్సికో రాయబార కార్యాలయం తోసిపుచ్చింది. డ్రగ్ మాఫియా డాన్ను బంధించడానికి చేపట్టిన ఆపరేషన్ మెక్సికన్ ప్రత్యేక దళాలు ప్లాన్ చేసి నిర్వహించాయని తెలిపింది. ఈ విషయంలో అమెరికా కొంత సమాచారం మాత్రమే అందించిందని స్పష్టం చేసింది. ఈ క్రెడిట్ ఫైట్ ను కాస్త పక్కన పెట్టి ఎల్మెంచో విషయానికొద్దాం. చాలా మంది గ్యాంగ్స్టర్ల కథలాగానే ఎల్మెంచో కథ కూడా పేదరికంతోనే మొదలైంది.
ఒకప్పుడు రోజువారీ కూలీగా అవకాడో తోటల్లో పనిచేసిన ఇతడు బతుకు తెరువు కోసం అమెరికాకు అక్రమంగా వలస వెళ్లాడు. అక్కడ డ్రగ్స్ కేసులో జైలు శిక్ష అనుభవించి తిరిగి మెక్సికో వచ్చాడు. విచిత్రం ఏంటంటే జైలు నుంచి వచ్చాక అతను పోలీస్ అధికారిగా చేరాడు. చట్టం అంటే ఏమిటో తెలిసిన వాడే ఆ చట్టాన్ని ఎలా ఖూనీ చేయాలో ప్లాన్ చేశాడు. ఎల్ మెంచో పద్ధతి వేరు. అతను జస్ట్ డ్రగ్స్ అమ్మడు, వాటితో పాటు భయాన్ని అమ్ముతాడు. ప్రత్యర్థుల తలను నరికి సోషల్ మీడియాలో పెట్టడం, వంతెనలకు శవాలను వేలాడదీయడం వంటివన్నీ మెంచో మార్కు క్రూరత్వం. ఒకసారి మెక్సికన్ ఆర్మీ తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఏకంగా రాకెట్ లాంచర్తో మిలిటరీ హెలికాప్టర్ ని కూల్చేశాడు. నన్ను ముట్టుకుంటే దేశాన్ని తగలబెడతానని చెప్పగానే చెప్పాడు. అతనికి ఒక సొంత ఆర్మీ ఉంది. వారి దగ్గర డ్రోన్లు, సబ్మెరైన్లు, అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. మెక్సికోలో ఒక సామెత ఉంది, ప్రభుత్వం పగలు పాలిస్తుంది కానీ రాత్రిపూట మెంచో పాలిస్తాడు. ఈ ఒకటి చాలు మెంచో ఏ రేంజ్ క్రిమినల్ అర్థం చేసుకోవడానికి. ఎల్ మెంచో కేవలం ఒక క్రిమినల్ మాత్రమే కాదు, వ్యవస్థలోని లోపాలను వాడుకుని ఎదిగిన ఒక రాక్షసుడు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ అధికారి చట్టాన్ని శాసించే స్థాయికి ఎదగడం కంటే పెద్ద ట్రాజెడీ ఇంకేముంటుంది. ఎల్ మెంచో కథ ముగిసి ఉండొచ్చు, కానీ అతడు సృష్టించిన నేర సామ్రాజ్యం కథ ఇంకా ముగియలేదు. అందుకు మెక్సికోలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే ఉదాహరణ. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక క్రూరమైన మాఫియా సగం ముగిసిన మెక్సికో వీధుల్లో మాత్రం ఇంకా తుపాకుల మొత్తం వినిపిస్తూనే ఉంది. ఎల్ మెంచో పతనం మెక్సికో అమెరికా బంధాల్లో కొత్త మలుపు కానుందా, లేక ఈ హింస మరిన్ని కొత్త ముఠాల ఆవిర్భావానికి దారితీస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.